సో మన తెలంగాణ బైపీసీ ఎంసెట్ సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసిందనమాట. సో మీరు కరెక్ట్గా మెరిట్ లిస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. మీకు ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా 12th అంటే ఏంటి, 12th అంటే ఈరోజు మాత్రమే, 12th వరకు మాత్రమే టైం ఉంది. ఈ మెయిల్ ఉంది కదా, మెయిల్ ఐడి, దానికి మెయిల్ చేసేయండి. ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. 12th అంటే ఈరోజు మాత్రమే లాస్ట్ ఉంది. సో ఫస్ట్ దీన్ని ఈ వీడియో అప్లై చేస్తున్నా. నేను కౌన్సిలింగ్కి వెళ్ళినాక అసలు ఎట్లా చేయాలి అంటే మన కౌన్సిలింగ్ ప్రొసెస్ ఎట్లా జరుగుతుంది. మనం ఏంటి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత గేట్ బయటకు వచ్చే వరకు లోపల ప్రొసెస్ అంతా ఎట్లుంటుంది. సో మీకు క్లారిటీగా మొత్తం చెప్తాను అనమాట. మన కౌన్సిలింగ్ ఎట్లా జరుగుతుంది, సర్టిఫికేట్స్ ఎట్లా ఎవరు తీసుకుంటారో, మన జిరాక్స్ ఇవ్వచ్చా లేదా ఒరిజినల్ కూడా ఇచ్చేయాలన్నా, ఫీజు ఎంత కట్టాలి, సో మనకి అసలు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళే ఇస్తారా మనం తీసుకోవాలా, సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కాలేజ్, దాని గురించి మొత్తం క్లారిటీగా నేను ఒక వీడియో చేశాను అనమాట. సో దాన్ని నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే, మీరు మనకు ర్యాంక్ కార్డు ఉంది కదా, తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డు తీసుకోండి. మళ్ళీ మనం అప్లికేషన్ ఫామ్ మనం సెండ్ చేసాం కదా, మనం అదే అప్లికేషన్ ఫామ్ చేసినప్పుడు మనకు ప్రింట్ అప్లికేషన్ వచ్చింది ఒకటి. ఆ 2 డాక్యుమెంట్స్ పక్క పెట్టుకోండి. మీరు పక్క పెట్టుకొని అవి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎట్లా అంటే అప్లికేషన్ నెంబర్ కరెక్ట్ ఉందా, మళ్ళీ ఫుల్ నేమ్ చూసుకోండి. మీ అప్లికేషన్ ఫుల్ నేమ్ విత్ క్యాపిటల్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉన్నాయా, మీ జెండర్, మీ సోషల్ స్టేటస్, మీ ర్యాంకు, మీకు ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయా, క్యాప్ అట్లా ఉంటే ఎస్ఆర్ నోన్ పడ్డదా, లేకపోతే ఫార్మర్ కోట నాన్ ఫార్మర్ కోట ఉందా అదని స్కాడ్గా చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపించిననుకో అర్జెంటుగా మీరు ఆ జీమెయిల్ ఐడికి సెండ్ చేసేయండి. ఏం సెండ్ చేస్తారంటే, మీకు ఏం మిస్టేక్ ఉందో దానికి మీ పేరు, మీ డీటెయిల్స్ అన్ని టైప్ చేసి మీ డాక్యుమెంట్స్ సెండ్ చేయండి. సెండ్ చేసేదంటే వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారనమాట. సో లాస్ట్ డేట్ వచ్చి ఇవ్వాలనే, ఈరోజు 12th. సో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు సెండ్ చేయండి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఎవరికి మిస్టేక్స్ ఏముండవు, ఉంటే మాత్రం సెండ్ చేయండి. మీరు మీ ఫ్రెండ్కి షేర్ చేయండి అనమాట ఈ రీల్. ఎందుకంటే చాలామంది తెలియదు అనమాట ఇట్లా మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలన్నది. సో వాళ్ళకి యూజ్ అవుతుంది. మీకు ఫార్మర్ కోడ్ ఉంది కానీ పర్లేదు అనుకో, అదేనా ఏ డౌట్ ఉన్నా కానీ డాక్యుమెంట్స్ సెండ్ చేయండి, మీ డీటెయిల్స్ సెండ్ చేయండి, వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. సో మనకు జనరల్ ఏమైందంటే ప్రతిసారి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కౌన్సిలింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిపోయాక 1-2 వీక్స్ మాత్రమే లాస్ట్ డేటా కూడా చూసాను నేను. ఎస్టిమేట్ చేస్తే ఫస్ట్ ఎంబీబీఎస్ స్టార్ట్ కావాలి, తర్వాత మనకి వెటరనరీ స్టార్ట్ కావాలి. సో ఇతర ఏంటంటే ఫస్ట్ వెటరనరీ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మనకి నష్టం అనమాట. ఎందుకంటే 1K ర్యాంక్ రూపంలో అందరూ మ్యాక్స్ ఏంటంటే వాళ్ళు ఎంబీబీఎస్ బీడీఎస్కి వెళ్ళిపోతారు. సో దానివల్ల ఏంటంటే 2K ఇట్లా ర్యాంకులు అందరికి బెనిఫిట్ అవుతుంది. ఈసారి అంటే ఫస్టే మనకి వెటరనరీ కౌన్సిల్ స్టార్ట్ కావడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం అప్లికేషన్ పెట్టుకున్నాం కదా, జాయిన్ అయితే పోదాం, మనకు సీట్ వస్తే అటు వెళ్ళిపోదాం, లేదంటే ఇక్కడే కన్నేది అనుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ 2000 మనీ వేస్ట్ అవుతాయి. మళ్ళీ మనం ఎవరికైతే కావాలనుకుంటామో వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పోవాల్సి వస్తుంది. సో ఇదంతా క్లమ్జీగా ఉంటుంది అనమాట. అట్లా కాకుండా క్లారిటీగా ఫస్ట్ ఎంబీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయినాక మనం స్టార్ట్ అయిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండవు. కానీ ఇక ఇట్లా వీళ్ళు చేశారనమాట, మనం ఏం చేయలేము, ఇక ఫాలో కావడం తప్ప. సో అట్లా అనమాట. దీనివల్ల ఖచ్చితంగా మనకు కట్-ఆఫ్స్ మీద అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది పక్కా. సో మేము క్లారిటీగా మొత్తం మాట్లాడుకుందాం అనమాట కౌన్సిలింగ్ గురించి. ఈవినింగ్ వీడియో వస్తుంది. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి.